వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన చదువుల ఒడి. కానీ గత ప్రభుత్వ హయాంలో వీసీల నియామకంలో రాజకీయ జోక్యం పెరిగింది. దీంతో అవినీతి మకిలి అంటుకోవడంతో ప్రతిష్ట మసగబారింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కేయూలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఇన్సైడ్ స్టోరీ. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణకే తలమానికమైన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి దీని ప్రభ మసగబారుతూ వస్తోంది. అప్పటి ప్రభుత్వం వీసీల నియామకాల్లో రాజకీయ జోక్యం పెరిగింది. తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకుందనే విమర్శలు వచ్చాయి. ఇది అవినీతి అక్రమాలకు దారితీసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీల నియామకం చేపడుతున్న క్రమంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. జూన్లో వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అప్పట్లో ఈయన నియామకంపై పెద్ద రగడ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారుల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో వీసీ పదవి పొందారని విమర్శలు వెల్లువెత్తాయి. నాటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రమేయంతోనే రమేష్ వీసీ అయ్యారని ప్రచారం జరిగింది. ఇక కేయూలో భూముల అన్యక్రాంతం, అధ్యాపకుల నియామకం, పీహెచ్డీ ప్రవేశాల్లో జరిగిన పలు అవకతవకలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో అకుట్ తదితర అధ్యాపక సంఘాలు ప్రభుత్వానికి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీసీ రమేష్ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేయూ వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేష్ నియామకం నుంచి పెన్షన్ ఫైల్ వరకు అన్ని అవినీతి అక్రమాలే అనే ఆరోపణలు ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా 16 మంది రిటైర్డ్ అధ్యాపకులను అడ్జంట్ ఫ్యాకల్టీగా నియమించి 8 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కేయూ భూముల అన్యక్రాంతం అవుతున్నా పట్టించుకోకుండా కబ్జాదారులకు కొమ్ము కాసినట్లు విమర్శలున్నాయి. పాలక మండలి ఆమోదం లేకుండానే అక్రమ ప్రమోషన్లు ఇచ్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీసీగా తన అనర్హత కేసును వాదించేందుకు సంబంధం లేని న్యాయవాదులకు లక్షల రూపాయలు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీలో స్టాండింగ్ కౌన్సిల్ ఉండగా మరో న్యాయవాదితో వకాలత్ చేయించి అదనంగా 5 లక్షల రూపాయలు ఇవ్వటం విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అక్రమ బదిలీలు, ప్రమోషన్లకు పాలక పదవులు కట్టబెట్టి అవినీతికి పాల్పడినట్లు రమేష్ పై ఆరోపణలు వచ్చాయి. వీసీ రమేష్ గత ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ పార్టీ పెద్దలు చెప్పిన పనులు చక్కబెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు దగ్గరి బంధువు, ఖమ్మం పీజీ కళాశాల అధ్యాపకురాలు రజితను హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలకు బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈయన అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను గత సర్కార్ పట్టించుకోకుండా కొమ్ము కాశారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాల సహా అకుట్, ఇతర యూనియన్ల ఫిర్యాదుపై చర్యలు చేపట్టి విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ నెల 21న రమేష్ పదవీకాలం ముగియనున్న సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి మరి.